గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. బెజవాడ కనకదుర్గమ్మ ఆలయంలో పవిత్రోత్సవాలు పరిసమాప్తం. అమ్మలగన్న అమ్మ సన్నిధిలో శాస్త్రోక్తంగా మహాపూర్ణాహుతి. తిరుమల క్షేత్రంలో శ్రీ వికనస మహర్షి జయంతి వేడుకలు. మహర్షుల సన్నిధిలో శ్రీ మలయప్ప స్వామివారికి వేడుకగా ఆస్థానం. పంచామృతాభిషేకోత్సవంలో శ్రీ గురు రాఘవేంద్రుని అనుగ్రహం. తిరుపతిలో శ్రీ గురు రాఘవేంద్ర స్వామి 354వ ఆరాధన మహోత్సవాలు. అభిషేకోత్సవంలో శ్రీ ఉభయ రామలింగేశ్వరుని దర్శనం. ఓం నమః శివాయ స్మరణలతో తరించిన బెజవాడ భక్తులు. జగజ్జనని శ్రీ కనకదుర్గమ్మ తల్లి సన్నిధిలో దోష నివారణార్థం త్రయాహ్నిక దీక్షతో ఘనంగా నిర్వహించిన వార్షిక పవిత్రోత్సవాలు మహాపూర్ణాహుతి కార్యక్రమంతో వైభవంగా పరిసమాప్తమయ్యాయి. భక్తుల కల్పతరువుగా కటాక్షిస్తున్న బెజవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో ఏడాది పొడవునా నిర్వహించే నిత్య పూజలు ఉత్సవాలలో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం 3 రోజుల పాటు పవిత్రోత్సవాలను నిర్వహించారు. చివరి రోజున ఆలయ ఈవో సీనా నాయక్, ఆలయ స్థానాచార్యులు విష్ణుభొట్ల శివప్రసాద శర్మ ఆధ్వర్యంలో అర్చకులు పలు వైదిక క్రతువులను నిర్వహించిన తరువాత హోమాలను జరిపి శాస్త్రోక్తంగా మహాపూర్ణాహుతి సమర్పించారు. తిరుమలలోని శ్రీ వికనస మహర్షి సన్నిధిలో ఆదివారం సాయంత్రం శ్రీ మలయప్ప స్వామివారికి ఆస్థానం జరిగింది. వైఖానస ఆగమానికి ఆద్యుడు, ఆరాధ్యుడైన శ్రీ వికనస మునీంద్రుల జయంతి తరువాత రోజున శ్రీ మలయప్ప స్వామి మహర్షుల సన్నిధికి వేంచేపు చేయడం సంప్రదాయంగా వస్తోంది. ముందుగా శ్రీవారి ఆలయం ఎదురుగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి సహస్ర దీపాలంకార సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. అనంతరం అధికారులు, అర్చకులు, వైఖానస ఆగమ పండితులు ముందు నడువగా మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లు ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులను దివ్యంగా అనుగ్రహించారు. అనంతరం స్వామి అమ్మవార్లు వికనస మహర్షి సన్నిధికి వేంచేపు చేశారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. అక్కడ ఆగమ పండితులు, అర్చకులు స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. తరువాత ఆస్థానం జరిపి తళిగి నివేదనలు సమర్పించారు. ఈ కార్యక్రమం అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు తిరుచిపై ఆలయానికి చేరుకున్నారు. పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నందనందన
గోవింద నవనీత చోర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. తిరుపతిలోని ఆర్ఎస్ గార్డెన్స్ శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠంలో, అలాగే కోదండ రామస్వామి వారి ఆలయ మాడవీధుల్లో ఉన్న శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠాలలో స్వామివారి 354వ ఆరాధన మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా సోమవారం శ్రీ గురు రాఘవేంద్రునికి పంచామృతాలతో అభిషేకాలను రమణీయంగా నిర్వహించారు. పూజ్యాయ రాఘవేంద్రాయ స్మరణలతో భక్తులు పులకితులయ్యారు. తిరుపతిలోని శ్రీ గురు రాఘవేంద్ర స్వామివారి మఠాలలో స్వామివారి 354వ ఆరాధన మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సోమవారం ఉదయం ఆర్ఎస్ గార్డెన్స్ లోని శ్రీ గురు రాఘవేంద్ర మఠంలో బృందావనానికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం అలంకరణలు పూర్తి చేసి అర్చనలతో సేవించారు. ఆపై హారతులందజేసి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా మఠం ప్రాంగణంలో శ్రీ ప్రహ్లాద వరదల పాదుకా పూజ ఘనంగా జరిగింది. ఇక శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయ మాడవీధుల్లో నెలవైన శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠంలో స్వామివారి ఆరాధన మహోత్సవాలు వేడుకగా జరిగాయి. ఈ సందర్భంగా సోమవారం ఉదయం మఠంలోని శ్రీ రాఘవేంద్ర స్వామివారి బృందావనానికి అభిషేకాలు సంప్రదాయబద్ధంగా జరిగాయి. అర్చకులు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి చూడ చక్కగా అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెంలో కొలువైన శ్రీ మధ్య ఆంజనేయ స్వామివారి ఆలయంలో పవమాన హోమం శాస్త్రోక్తంగా జరిగింది. పవిత్ర శ్రావణ మాసాన దాసభక్తుడైన శ్రీ ఆంజనేయ స్వామివారిని సకల జనులు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ నిర్వహించిన హోమాలలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. మధ్య ఆంజనేయునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ ప్రాంగణంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి హనుమద్ హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. విజయవాడ మధుర నగర్లో కొలువైన శ్రీ ఉభయ రామలింగేశ్వరుని సన్నిధి ఉత్సవ సుగంధాలను వెదజల్లింది. శ్రావణ మాసం సోమవారాన్ని పురస్కరించుకుని అర్చకులు ప్రాతకాల నిత్యారాధనలు జరిపిన తరువాత స్వామివారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పసుపు, చందనం తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో వేడుకగా అభిషేకం నిర్వహించారు. తరువాత స్వామివారికి సుందర అలంకరణలు జరిపి లింగాష్టకాలను పఠనం చేస్తూ ధూపదీప నివేదనలు, మహామంగళహారతులు సమర్పించారు. భక్తులు ఓం నమఃశివాయ స్మరణలు చేస్తూ స్వామివారిని సేవించారు. నమో దేవాది దేవాయ
त्रिनेत्राय महात्मने रक्तपिङ्गळनेत्राय जटामकुटधारिणे नमो देवादिदेवाय त्रिनेत्राय महात्मने रक्तपिङ्गळनेत्राय जटामकुटधारिणे भूतवेताळजुष्टाय महाभोगोपवीतिने भूतवेताळजुष्टाय महाभोगोपवीतिने भीमाट्टहासवक्त्राय कपर्दिस्थाणवे नमः। నంద్యాల జిల్లా కోయిలకుంట్ల మండలం రేవనూరులోని శివాలయం దైవనామ స్మరణలతో మారుమ్రోగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో 4 రోజుల పాటు ఈ ఆలయంలో పలు ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించారు. చివరి రోజున శ్రావణ పూర్ణిమను పురస్కరించుకుని మహిళలు వరమహాలక్ష్మిని సేవించి ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో సకల దేవతా స్వరూపం గోవుమా తల్లికి పసుపు కుంకుమ పుష్పాలతో ప్రత్యేక పూజలు జరిపి నూతన వస్త్రంతో గోవును అలంకరించి దాణ అందజేశారు. ఆపై భక్తులు గోవుకు ప్రదక్షిణలు చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని ప్రసిద్ధ శ్రీగిరిపై కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఘనంగా ముగిశాయి. త్రయాహ్నిక దీక్షతో దోష నివారణార్థం 3 రోజుల పాటు నిర్వహించిన పవిత్రోత్సవాలలో చివరి రోజున పరాంకుశం సీతారామాచారుల ఋత్విక్ బృందం ఆధ్వర్యంలో అర్చకులు పలు విశేష పూజలు జరిపారు. ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివార్లను ఆభరణాలు పట్టు వస్త్రాలు పవిత్రాలతో సుందరంగా అలంకరించి కొలువు తెచ్చారు. విశ్వక్సేన పూజ పుణ్యాహవచనం అగ్ని ప్రణయనం కుంభ నివేదనలు నిర్వహించారు. ఆపై సర్వదైవత్వ హోమం ప్రాయశ్చిత్త హోమం ఉక్త హోమాలను నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు నైవేద్యం మంగళహారతులు సమర్పించారు. తరువాత ప్రధాన అర్చకులు ప్రధాన కుంభాన్ని తలపై పెట్టుకుని మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాంగణంలో ప్రదక్షిణగా పవిత్ర జలాలను ప్రోక్షణ చేశారు. భక్తులు స్వామివార్లను సేవించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. వడ్డీ కాసుల వానికి భక్తులు ఎంతో ప్రీతికరంగా చెల్లించుకునే భక్తి నివేదనే మొక్కుబడులు. ఏ కష్టం వచ్చినా ఆపద మొక్కుల వాడి చెంతకు ఆర్తిగా తరలివచ్చి కొండంత దేవునికి శక్తిమేర కానుకలను సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు అశేష భక్తకోటి. కోరిందే తడవుగా కామితాలను నెరవేర్చే కామితార్థ ప్రదాయుడు కలియుగ దైవం తిరుమల శ్రీనివాసుడి మొక్కుబడుల ప్రాశస్త్యం మీకోసం. ఇష్టార్థాలను తీర్చే కల్పవృక్షంగా కామధేనువుగా అద్భుతమైన చింతామణిగా అంతా తానై వెంకటాచల క్షేత్రంలో కొలువుదీరిన దేవాది దేవుడు తిరుమలేశుడు. భక్తుల కోర్కెలు తీర్చే భక్త సులభుడిగా మోక్షాన్ని ముక్తిని ప్రసాదిస్తున్న కోటి వరాల రాయడు కొండల రాయడు. కలియుగ ప్రత్యక్ష దైవంగా భాసిల్లుతున్న శ్రీవెంకటేశ్వర స్వామివారిని ఎందరో భక్తాగ్రేసరులు వివిధ రూపాలలో సేవించి తరించారు. మరెందరో రాజులు చక్రవర్తులు భూరి విరాళాలను ధన కనక వస్తు వాహనాలను సమర్పించుకున్నారు. సామాన్య భక్తుల నుంచి చక్రవర్తుల వరకు తమకు తోచిన రీతిలో మొక్కుబడులు చెల్లించుకుని ప్రణమిల్లారు. తిరుమల క్షేత్ర సంప్రదాయంలో ఆచారాలకు మొక్కుబడులకు విశేష ప్రాధాన్యం కల్పించబడింది. తమ కోర్కెలు తీరినవారు తీర్చుకోవలసిన భక్తజనం ఇలా శ్రీవారికి మొక్కుబడులు చెల్లించడం అనాది కాలం నుంచి సత్సంప్రదాయంగా కొనసాగుతూ వస్తోంది.
ఎంత మాత్రమును ఎవ్వరు తలచినా అంత మాత్రమే నీవు, అంతరాంతములెంచి చూడ బిడంగె నిప్పటి అన్నట్లు అని పదకవితా పితామహుడు అన్నమయ్య స్వామివారిని కీర్తించారు. ఆచార వ్యవహారాలు వేరైనా, వారి భాష ఒకటి కాకపోయినా, వారు మొక్కులు విభిన్నంగా చెల్లించినా వాటన్నింటినీ స్వీకరించి వారు కోరిన కోర్కెలను తీరుస్తున్నాడు తిరుమలేశుడు. అసలు మొక్కుబడుల విషయంతోనే ఆ స్వామి భక్తులను తన దగ్గరకు రప్పించుకుంటారని ప్రతీతి. అందువల్ల శ్రీనివాసుడు మొక్కుబడుల దేవుడిగా, ఆపద మృక్కులవాడిగా భాసిల్లుతున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారికి భక్తులు చెల్లించే మొక్కులు వివిధ రూపాలలో ఉంటాయి. వాటిల్లో తిరుమల చేరుకున్న భక్తులు ముందుగా సమర్పించే ప్రధానమైన మొక్కు తలనీలాల సమర్పణ. తరతమ భేదం లేకుండా స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు, సాధువులు, సన్యాసులు స్వామివారికి తలనీలాలను ప్రీతికరంగా సమర్పించుకుంటారు. వీరిలో పూర్తిగా తలనీలాలు సమర్పించేవారు కొందరైతే 3 కత్తెరలు సమర్పించుకునేవారు మరికొందరు. ఇందుకోసం టీటీడీ తిరుమలలో ప్రధాన కళ్యాణకట్టతో పాటు వివిధ ప్రాంతాలలో మినీ కళ్యాణకట్టలను అందుబాటులో ఉంచింది. ఇంకొందరు భక్తులు శ్రీవారికి ఉత్సవాలు, సేవలు నిర్వహిస్తే మరికొందరు స్వామివారికి పుష్ప కైంకర్యం సమర్పిస్తారు. తమ స్వస్థలాల నుంచి భక్తులు పాదయాత్రగా వస్తామని మొక్కుకొని అలాగే తిరుమలకు చేరుకొని స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. జోగి ఎత్తుకొని తిరుమలకు వస్తారు. అంటే భిక్షమెత్తుతూ తిరుమల యాత్ర చేపట్టడం. నిలువు దోపిడీలు ఇస్తారు, ముడుపులు సమర్పిస్తారు. ఇక శ్రీవారి ఆలయంలో నిర్వహించే మొక్కు తులాభారం మొక్కు. తులాభారంలో ముందుగా భక్తులు మొక్కుకున్నట్లు బియ్యం, ఉప్పు, బెల్లం, కలకండ, నాణేలు, వెండి తులాభారం మొక్కుగా చెల్లిస్తారు. శ్రీకృష్ణదేవరాయలు, అచ్యుతరాయలు బంగారాన్ని తులాభారం మొక్కుగా సమర్పించుకున్నారు. అలాగే ఆలయ ప్రదక్షిణలు, అంగప్రదక్షిణల మొక్కును చెల్లిస్తారు. కొబ్బరికాయలు కొట్టి అఖండ దీపారాధనలు వెలిగిస్తారు. పులిహోర, పొంగళ్లను నివేదిస్తారు. సంతానం కలిగిన వారు వెండి, బంగారు ఊయలను సమర్పిస్తారు. ఇవేగాక ఆయా కంపెనీలు తమ మొదటి ఉత్పత్తులైన కార్లు, లారీలు, ద్విచక్ర వాహనాలను మొక్కులుగా తీర్చుకుంటారు. అదేవిధంగా తిరుమలేశుడికి ఏడాది పొడవునా జరిగే అనేక ఉత్సవాలు, ఊరేగింపులలో ముందు నడిచే గజ, తురగ, వృషభరాజాలను కూడా మొక్కుబడులుగా సమర్పిస్తారు. నాడు మైసూరు మహారాజు, నేడు కర్ణాటక ప్రభుత్వం శ్రీవారికి గజాలను కానుకగా అందజేశాయి. విజయనగర చక్రవర్తి తన పాలనాకాలంలో 7 సార్లు తిరుమల యాత్ర చేపట్టగా తన విజయ పరంపరకు గుర్తుగా తిరుమలేశుడికి ఎన్నో అమూల్యమైన మొక్కులను చెల్లించారు. నవరత్న ఖచ్చిత కిరీటాన్ని, 25 వెండి పళ్ళాలను, అమూల్యమైన వజ్రాభరణాలను, ఉత్సవమూర్తులకు మణిమయమైన కిరీటాలను, బంగారు మకర తోరణాన్ని, బంగారు గిన్నెలను కానుకగా సమర్పించారు. ఆనంద నిలయ విమానానికి బంగారు పూత చేయించారు. ఆ తర్వాత కూడా అచ్యుతరాయలు, వెంకటపతిరాయలు ఇలా ఎందరెందరో చక్రవర్తులు జగత్ సార్వభౌముడైన సప్తగిరీశుడికి అనేక మొక్కుబళ్లను చెల్లించుకున్నారు. ఇలా ఎన్నెన్నో కానుకలను, మొక్కుబళ్లను స్వీకరిస్తూ
వారి పాపాలను రోగాలను పోగొట్టి వారి కోరికలను తీరుస్తున్న అద్భుతమైన దేవాది దేవుడుగా తిరుమలేశుడు విశ్వవిఖ్యాతి చెందారు. ఓం నమో వెంకటేశాయ. కమలదళాక్ష కామిత ఫలద పాప వినాశక పాహి మురారే శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నెల్లూరు నగరం వెంగళరావు నగర్లో కొలువైన శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయ బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు నిర్వహించే ఉత్సవాలను పవిత్ర జలాల సేకరణ గ్రామోత్సవంతో కోలాహలంగా ఆరంభించారు. చల్లని తల్లి మూలమూర్తికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శిరస్సును రత్నాభరణాలు పుష్పమాలలతో అలంకరించారు. ఆపై అమ్మవారి శిరస్సును అలాగే నగరంలోని 7 గ్రామదేవతలు శ్రీ సుబ్రహ్మణ్య స్వామివార్ల ఊరేగింపు ఉత్సవాలతో సింహపురి ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. భక్తులు పవిత్ర పినాకిని నదిలో సేకరించిన పవిత్ర జలాలతో అమ్మవారి ఊరేగింపు ఉత్సవంలో పాల్గొని తన్మయులయ్యారు. కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని శ్రీ భక్త మార్కండేయ స్వామివారి దేవాలయంలో స్వామివారికి అభిషేకోత్సవం కన్నుల పండుగ జరిగింది. శ్రావణ మాస వేడుకల్లో భాగంగా అర్చకులు మార్కండేయ స్వామివారికి ఫలరసాలు పవిత్ర జలాలతో అభిషేకం చేశారు. తరువాత స్వామి అమ్మవార్లను చక్కటి వేదికపై వధూవరులుగా కొలువుదీర్చి గణపతి పూజ, పుణ్యాహవచనం, సంకల్పం, అఖండ దీపారాధన, పాద ప్రక్షాళన, మాంగళ్య పూజ, మాంగళ్య ధారణను వేడుకగా పూర్తి చేశారు. ఆపై ఆలయంలో మూలమంత్ర హోమాలను జరిపి పూర్ణాహుతి సమర్పించారు. నెల్లూరు నగరం నవలాకుల తోటలోని శ్రీ వరాహ క్షేత్రంలో శ్రీనివాసుని కళ్యాణోత్సవం కనుల పండుగ నిర్వహించారు. శ్రావణ పూర్ణిమ శుభవేళ ఆలయంలో ముచ్చటైన వేదికపై స్వర్ణాభరణాలు పుష్పమాలలతో అందంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వేంచెబు చేశారు. పలు వైదిక క్రతువులను సంప్రదాయ శోభితంగా పూర్తి చేసిన తరువాత అర్చకులు మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీనివాసుని కళ్యాణాన్ని కనుల పండుగ నిర్వహించారు. అనకాపల్లి జిల్లా కేంద్రం గవరపాలెంలో కొలువైన శ్రీ కామాక్షిదేవి ఆలయం ఉత్సవ శోభితంగా కనువిందు చేసింది. శ్రావణ మాస పూర్ణిమ నాడు ఆలయంలో నిర్వహించిన శ్రీ సత్యనారాయణ స్వామివారి వ్రతాలలో భక్తులు పాల్గొని పులకితులయ్యారు. ముందుగా అమ్మలగన్న అమ్మ శ్రీ కామాక్షిదేవికి సకల పసిడి ఆభరణాలు, పట్టు వస్త్రాలతో సుందర శోభితంగా అలంకరించి ఆలయంలోని మండపంలో కొలువు తెచ్చారు. అనంతరం శ్రీ సత్యనారాయణ స్వామి చిత్రపటాన్ని ఉంచి గణపతి పూజ, పుణ్యాహవచనం జరిపి భక్తులచే సంకల్ప పూజలు చేయించారు. ఆపై అర్చకులు వ్రతకథలు వివరిస్తుండగా భక్తులు వారి సూచనలతో సత్యదేవుని వ్రతాలను భక్తి శ్రద్ధలతో ఆచరించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ప్రసిద్ధ మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామివారి మఠంలో స్వామివారి 354వ సప్త రాత్రోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు.
ఉత్సవాల సందర్భంగా నిర్వహించే పూర్వారాధనను పురస్కరించుకుని తమిళనాడు ప్రభుత్వం తరపున శ్రీరంగం దేవస్థానం అధికారులు పట్టు వస్త్రాలను సమర్పించారు. శ్రీమఠం మధ్వ కారిడార్ ముందు భాగంలో శ్రీమఠం అధికారులు, శ్రీరంగం ఆలయ అధికారులు అర్చకులకు స్వాగతం పలికారు. తరువాత మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పట్టు వస్త్రాలను ఊరేగింపుగా తీసుకువచ్చి మఠం ప్రాకారంలో శ్రీమఠం పీఠాధిపతులు శ్రీ సుబుతేంద్ర తీర్థ స్వామీజీకి అందజేశారు. అనంతరం డోలోత్సవ మండపంలో పట్టు వస్త్రాలకు ప్రత్యేక పూజలు జరిపారు. తరువాత శ్రీ సుబుతేంద్ర తీర్థ స్వామీజీ భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. జంధ్యాల పూర్ణిమగా ప్రసిద్ధి చెందిన శ్రావణ పౌర్ణమి పర్వదినాన శ్రీగిరి ప్రదక్షిణోత్సవం భక్తిరస భరితంగా జరిగింది. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీగిరి ప్రదక్షిణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రతి నెల పౌర్ణమి రోజున శ్రీగిరి ప్రదక్షిణోత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఇక్కడి బాపూజీ గోసంఘంలో శ్రీనివాసుని ఉత్సవమూర్తికి చక్కటి అలంకరణలతో వాహనంపై వేంచేపు చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గిరి ప్రదక్షిణోత్సవం నిర్వహించారు. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. ఇక జంధ్యాల పూర్ణిమ సందర్భంగా గోశాలలో సామూహిక నూతన యజ్ఞోపవీత ధారణ క్రతువులను విశేషంగా నిర్వహించారు. కోనసీమ జిల్లా పవిత్ర వైనతేయ గోదావరి తీరంలో నెలవైన లంకల గన్నవరంలో శ్రీ వికనస జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా లంకల గన్నవరంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో విశేష ఉత్సవాలను నిర్వహించారు. ముందుగా విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, మండపారాధన, సప్త కలశారాధనలు జరిపారు. ఆపై సకల దేవతా స్వరూపం గోమా తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరువాత గర్భాలయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసునికి అభిషేకం చేసి ఆలయ ప్రాంగణంలో అగ్నిమర్ధనం జరిపారు. ప్రాంగణంలో కొలువుదీరి ఉన్న శ్రీ వికనస మహర్షికి పుష్పమాలలతో అలంకరణలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులు సమర్పించారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో కొలువైన శ్రీ మంత్రాలయ గురు రాఘవేంద్ర స్వామివారి ఆలయంలో 354వ ఆరాధనోత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాల సందర్భంగా అర్చకులు శ్రీ గురు రాఘవేంద్ర స్వామివారి మూల బృందావనానికి, అలాగే శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి, ఆంజనేయ స్వామివార్లకు ఏకకాలంలో పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని వేడుకగా జరిపారు. తరువాత శ్రీ గురు రాఘవేంద్రుని మూల బృందావనాన్ని వెండి ఆభరణాలు, గంధంతో అలంకరించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసునికి రోజా, కనకాంబరం, చామంతి పుష్పమాలలతో అలంకరించి ధూపదీప నివేదనలు, కర్పూర హారతులు అందజేశారు. చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలో కొలువైన శ్రీ నిర్వాణ నారాయణ స్వామివారి దేవాలయం ఆద్యంతం ఆధ్యాత్మిక వాతావరణంతో దర్శనమిచ్చింది. పవిత్ర శ్రావణ మాసాన ఆలయంలో నవగ్రహ యంత్ర ప్రతిష్టాపనోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం నవగ్రహ హోమాలను జరిపారు. ఈ సందర్భంగా అర్చకులు ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో 108 కలశాలను ప్రతిష్ఠ చేసి పుణ్యాహవచనం, కలశ పూజ, గణపతి పూజ, సంకల్ప పూజలు చేశారు. తరువాత నవగ్రహ యంత్ర ప్రతిష్ఠ చేసి నవగ్రహ హోమాలను నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. విజయవాడ నగరం సీతారాంపురంలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారికి అభిషేకం వేడుకగా జరిగింది. శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో మూలమూర్తికి పావన కృష్ణానది జలాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్నపనాభిషేకాన్ని మనోహరంగా నిర్వహించారు. తరువాత స్వామివారిని పుష్పమాలలు, ఆభరణాలతో సుందరంగా అలంకరించి అష్టోత్తర శతనామావళి సహితంగా నివేదన, హారతులు అందజేశారు. అదేవిధంగా విజయవాడ నగరంలోని పావన కృష్ణాతీరంలో కొలువైన శ్రీ శనేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారి కళ్యాణోత్సవం కనుల పండుగ జరిగింది. ఆలయం వెలుపల చూడ చక్కగా ఏర్పాటు చేసిన వేదికపై శ్రీ జ్యేష్ఠాదేవి సమేత శ్రీ శనేశ్వర స్వామివార్లను వధూవరులుగా అలంకరించి వేంచేపు చేశారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ తదితర క్రతువులను జరిపి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శనేశ్వరుని కళ్యాణాన్ని పూర్తి చేశారు.
పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం గోదావరి నదీ తీరంలో కొలువైన శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవాలయంలో పంచామృతాభిషేకం జరిగింది. శ్రావణ మాసం ఆదివారాన్ని పురస్కరించుకొని అర్చకులు తొలుత విఘ్నేశ్వర పూజ సంకల్పం చేశారు. తరువాత ఆవు పాలు, పెరుగు, ఆవు నెయ్యి, పంచదార, పసుపు, కుంకుమ, చందనం, విభూది, కొబ్బరి జలాలు, పవిత్ర నదీ జలాలతో అభిషేకం చేశారు. తరువాత స్వామివారికి చక్కటి అలంకరణలతో పూజలు చేసి నైవేద్యం, హారతులు సమర్పించారు. ప్రత్యక్ష నారాయణి దర్శనంతో భక్తులు తన్మయులయ్యారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆదివారం 82,628 మంది భక్తులు దర్శించుకున్నారు. 30,505 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,73,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.